సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారు. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని జగన్ ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్ లో ఛాలెంజ్లు చేస్తున్నాడు. భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి. ఎవరు సీఎంగా ఉండాలో జగన్ చంద్రబాబు కాదుగా నిర్ణయించేది, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చంద్రబాబు నాయుడు జగన్ బహిరంగ చర్చగా సిద్ధమా అని సవాల్ చేశారు. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాల మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే, ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన బాగుందంటే నాకు ఓటేయమని చెప్పి చెబుతున్నాడు. నువ్వు కూడా దమ్ము ఉంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు 14 ఏళ్ళ నువ్వేమైనా చేసి ఉంటే, నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను, ఈ నా ల్యాండ్ మార్కులు, నాకు ఓటేయండి, నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు. నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు సీఎంగా ఉండాలి మీ ఇద్దరు డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అని. ఒక ఎక్స్ అంటే మాజీ, ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టున్నారు ఎక్స్ అని. ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు. ఎవడికి చేయాలి? ఎక్స్లో ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా. వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. మధ్యలో ఈడేవాడు పొగోడి ఈడితో చర్చ ఏంటి? ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు, మాట్లాడవచ్చు కదా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట? ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు. ఇప్పుడు నా స్థాయికి నేను చంద్రబాబు, నేను చర్చకి రెడీగా ఉన్నా, నువ్వు వస్తావంటే వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకుమంటే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత?
170 సీట్లలో పోటీ చేసి 151 సీట్లో గెలిచినాడు. 25 పార్లమెంట్లకు పోటీ చేసి 22 పార్లమెంట్లు గెలిచాడు. రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి 58 ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో 43 44 ఆయనకు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు? ఒక రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా? పార్లమెంట్లో 3 మెంబర్లు ఉంటే 2 వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో. అసెంబ్లీలో 23 మంది ఉంటే 18 మందికి వచ్చాడు. మండలంలో 4 లేరు తిప్పి కొడితే. ఇతని స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? ఇటువంటి వేస్ట్ ఫెలోస్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చి కూర్చుంటాడా? మాకు ఓటేసింది, మమ్మల్ని గెలిపించింది ప్రజలు. మేమేం చేసాం ప్రజలకు చెబుతాం. నువ్వేమీ చేయలేదో 14 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం. నీకు కూడా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని, నీ గ్యాంగ్ని, తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు. నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు, లేకపోతే మేము వస్తాం. కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడి ఇటువంటి బొఫ్ఫును కానీ పట్టించుకోడని ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు.